వెల్కమ్ టు వ్యూ పాయింట్. నేటి ఆధునిక జీవనశైలిలో ఆహారపు అలవాట్లు మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా తక్కువగా నీరు తాగడం, అధికంగా ఉప్పు ఉన్న పదార్థాలు తీసుకోవడం వల్ల కిడ్నీ సంబంధిత సమస్యలు విపరీతంగా పెరుగుతున్నాయి. వీటిలో కిడ్నీలో రాళ్ల సమస్య అత్యంత ప్రధానమైనది. అయితే ఈ సమస్య తీవ్రం కాకముందే మన శరీరం కొన్ని హెచ్చరికలు, సంకేతాలను ఇస్తుంది. నిపుణులు పూర్తి వివరాలు అందించారు. కిడ్నీలో రాళ్లను ప్రాథమిక దశలోనే ఎలా గుర్తించాలో తెలిపారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. కిడ్నీలో రాళ్ళు సాధారణంగా 30 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారిలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. అయితే మారుతున్న జీవనశైలి వల్ల ప్రస్తుతం యువతలో కూడా ఈ సమస్య పెరుగుతోంది. గతంలో పురుషుల్లో ఇవి ఎక్కువగా కనిపించేవి, కానీ ఇటీవల కాలంలో మహిళల్లో కూడా ఈ సమస్య పెరగడం వల్ల ఆ వ్యత్యాసం తగ్గుతోంది. పిల్లల్లో ఇవి తక్కువగా ఉన్నప్పటికీ జన్యుపరమైన కారణాలు, జీవక్రియ లోపాలు, డీహైడ్రేషన్ అంటే నీరు తక్కువ తాగడం వల్ల వచ్చే అవకాశం ఉంది. కిడ్నీలో రాళ్ళు ఉన్నప్పుడు కనిపించే అత్యంత సాధారణ లక్షణం నొప్పి. అయితే ఇది సాధారణ కండరాల నొప్పిలా ఉండదు. నడుముకు ఒక పక్కన లేదా వెనుక భాగంలో ఆకస్మికంగా తీవ్రమైన నొప్పి మొదలవుతుంది. ఈ నొప్పి క్రమంగా పొత్తి కడుపు కింది భాగానికి గజ్జల వైపు పాకుతున్నట్లు అనిపిస్తుంది. కొందరిలో ఈ నొప్పి తరచుగా వచ్చి పోతుంటుంది, మరికొందరిలో నిరంతరం వేధిస్తుంది. నడుము పక్కన, వెనుక భాగంలో వచ్చే ఇటువంటి విభిన్నమైన నొప్పిని కిడ్నీ సమస్యగా అనుమానించాలని డాక్టర్ తెలిపారు. నొప్పి తీవ్రత రాళ్ల పరిమాణంపై కాకుండా అవి కిడ్నీలో ఎక్కడ ఉన్నాయి, కదులుతున్నాయా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. కిడ్నీల ప్రధాన విధి రక్తాన్ని వడపోసి వ్యర్థాలను మూత్రం ద్వారా పంపడం. రాళ్లు మూత్రనాళంలో కదులుతున్నప్పుడు లేదా అడ్డుపడినప్పుడు అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. మంట, నొప్పి, మూత్ర విసర్జన చేసే సమయంలో తీవ్రమైన మంట లేదా నొప్పి కలగడం కిడ్నీ రాళ్లకు బలమైన సంకేతం.